తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సచివాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని విధాలుగా నిర్లక్ష్యానికి గురైందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పాలన అందిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. గొండుపూసలు, హారం, ముక్కు పుడక, ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టలతో పాటు చాకలి ఐలమ్మ, సమ్మక్క సారక్క పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. వరి, జొన్న, సజ్జలు, మొక్కజొన్నలు ఆ తల్లి చేతిలో కనిపించేలా రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, ప్రజలు కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రముఖ కవి అందశ్రీ భావోద్వేగానికి గురయ్యారు. స్టేజీపైనే జై జై హే తెలంగాణ గేయాన్ని ఆలపించారు. 10 ఏళ్ల క్రితం ఆవిష్కరించిన విగ్రహం దేవాలయాల్లో పెట్టుకోవడానికని ఇప్పుడు రూపొందించిన విగ్రహం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఆకాంక్ష అన్నారు. 10 సంవత్సరాల కాలంలో ఆవిష్కరించిన అమ్మ బొమ్మ దేవతకు ప్రతిరూపమైతే అది గుళ్ళల్లో పెట్టుకోవడానికి ఈ అమ్మ తెలంగాణ 4.5 కోట్ల ప్రజల ప్రతిరూపకంగా తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకునే అమ్మగా, అమ్మకు తెలంగాణ అమ్మకు శరణాగతి శరణాగతి శరణాగతి. జై తెలంగాణ. డిసెంబర్ 9న తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటన చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేసుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ పోరాటం జరిగిందన్నారు. మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల తెలంగాణగా మార్చేశారని మండిపడ్డారు. గత 10 ఏళ్లుగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లి చెల్లికి ప్రతీకగా తెలంగాణ తల్లిని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మేమేదో ఒక తెలంగాణ తల్లిని ఏర్పాటు చేశాం, మీరేదో మారుస్తున్నారని. మేమేది మార్చట్లేదు. ఆనాడు తెలంగాణ తల్లిగా అనేక రాజకీయ పార్టీలు అనేక రకాల తల్లుల విగ్రహాలను పెట్టుకొని ముందుకు వెళ్ళాయి. అధికారికంగా తెలంగాణ తల్లిని ఇంతవరకు మీరు ఎక్కడా ప్రతిష్ఠించలేదు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చరిత్రలో నిలిచిపోతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ చరిత్ర, సంస్కృతి ఎన్నో ఏళ్లు అవహేళనకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో టీజీ అని యువకులు గుండెపై రాయించుకున్నారని, గత ప్రభుత్వం మాత్రం టీజీ కాదని టీఎస్ అని పెట్టిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఎస్ ను టీజీగా మార్చామన్నారు. ప్రతి ఏడాది తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని అధికార కార్యక్రమంగా నిర్వహిస్తామని రేవంత్ తెలిపారు. తెలంగాణ యువకులు ముఖ్యంగా తాము తిరిగే బండి మీదనే కాదు, తమ గుండెలపై టీజీ అని రాసుకొని తాము కట్టెల్లో కాలిన శాశ్వతంగా పచ్చబొట్టు పొడిపించుకున్న టీజీ ప్రజలకు శాశ్వతంగా గుర్తింపు ఉండాలి అని ఆనాడు టీజీ తెలంగాణ యువకులు గుండెల మీద రాయించుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అంటే టీజీ అని కాకుండా టీఎస్ అని నామకరణం చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను ఆనాటి ప్రభుత్వము నిర్లక్ష్యం చేసింది. అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఉద్యమకారులు, ఏ అమరవీరులు తమ గుండెలపై టీజీ అని రాసుకున్నారో ఆ టీజీనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదింపజేయడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను శాశ్వతంగా పదిలపరిచింది. గత 10 ఏళ్లలో తెలంగాణ తల్లి వివక్షకు గురైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణను సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపిస్తున్నామన్నారు. గతంలో వివక్షకు గురైన కవులు, కళాకారులను ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. గద్దర్, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ వంటి 9 మందికి ₹1 కోటి నగదుతో పాటు 300 గజాల స్థలాన్ని ఇస్తామని ప్రకటించారు.
కొన్ని రాజకీయ పార్టీలకు తమ ప్రభుత్వ నిర్ణయాలతో ప్రమాదం ఉండొచ్చని, ఓ వ్యక్తి కోసం, కుటుంబం కోసం తెలంగాణ తెచ్చుకోలేదని ఎద్దేవా చేశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. ఈ 9 మంది కవులను, కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా వారికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడమే కాకుండా ₹1 కోటి నగదు ఇవ్వడం ద్వారా ఒక తామర పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి ఇవ్వడం, భవిష్యత్ తరాలు వాళ్ళ మనుమలు, ములి మనుమన్లు ఆ తామర పత్రాన్ని చూసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కుటుంబ సభ్యులను గుర్తించింది. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన డ్రోన్ షో ఆకట్టుకుంది. డ్రోన్ షోలో సర్కారు పథకాలు ప్రదర్శించడంతో చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ట్యాంక్ బండ్ క్రాకర్ షోను సీఎం రేవంత్ తో పాటు మంత్రులు తిలకించారు.